హాయ్ బ్రో. హాయ్. అండ్ చూసాం మనము సోషల్ మీడియాలో దగ్గుపాటి ప్రసాద్ అనంతపురం ఎమ్మెల్యే ఎన్టీఆర్ని కామెంట్ చేస్తారు, ఏం చెప్తారు? ఏంది బ్రో దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే? పార్టీ ఎవరిది? టీడీపీ. ఎన్టీఆర్ వాళ్ళ తాత పెట్టి వచ్చిన పార్టీ అది. అతను ఎమ్మెల్యే గెలిచాడు. అతను ఫస్ట్ పరిస్థితి ఏమి? గుట్కాలు తినుకుంటూ కూర్చుంటాడు. అతను ఎంపీపీ పదవి ఇచ్చి చేసిండేదంతా టీడీపీ వాళ్ళే పోషించే. పార్టీ పెట్టినదే ఎన్టీఆర్ వాళ్ళ తాత. వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడే వాడికి ఉంది, అసలు వాడికి లేదు. వాడు బతికిస్తేనే ఎమ్మెల్యే గెలిచాడు. ఈవీఎం స్కామ్తో వాడు మాట్లాడతాడు ఎన్టీఆర్ గురించి. గుద్ద పగిలిపోయేలా కౌంటర్ ఇచ్చాడుగా పాపం. కర్ణాటక అబ్బాయి చిన్న పిల్లోడైనా కూడా ఎన్టీఆర్ జోలికి వస్తే గుద్ద పగలదెంగుతామనేసి వాడు మాట్లాడతాడు, గుట్కాలు తినేవాడు. సో ఎందుకు ఎన్టీఆర్ని కిందికి లాగాలని చూస్తున్నారు? ఎందుకంటే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాడంటే వీళ్ళంతా ముడుచుకోవాల్సిందే. లోకేష్ కానీ చంద్రబాబు కానీ ముడుచుకోవాల్సిందే అన్ని. ఎందుకంటే వాళ్ళ సొంత పార్టీ లాక్కుంటాడనే భయంతో. సో అంటే మనం ఎక్కడ చూసినా ఎన్టీఆర్ని ఎందుకు వాడుతూ సినిమాలు ఆపాలని చూశాడు ఆ దగ్గుపాటి ప్రసాద్? ఎందుకంటే అది ఎన్టీఆర్ లోకేష్ని ఏమన్నాడో అంత నాకు చూడలేదు నేను. కానీ ఇతను మాట్లాడుతున్నది లంజా బూతులు మాట్లాడుతున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడడం. అదే భువనేశ్వర్ గారిని ఎంచినప్పుడు రోడ్డు ఎక్కారు. ఎన్టీఆర్ అయినా అంత ఫ్యామిలీనే కదా, ఎన్టీఆర్ వాళ్ళ ఫ్యామిలీనే కదా, వాళ్ళని మాట్లాడతారు. అది టీడీపీ ఎమ్మెల్యేనే. వీళ్ళకి లేదా, లోకేష్కి లేదా, చంద్రబాబుకి లేదా? అది ఫ్యామిలీని డిఫరెన్స్ చేస్తున్నారు. వాళ్ళ పార్టీని తీసుకొని వాళ్ళ అధికారం నుంచి వచ్చి ఫ్యాన్స్ ధర్నా చేశారు, అలాగే సస్పెండ్ చేయాలని కోరారు, ఏం చెప్తారు? మనం సస్పెండ్గా పార్టీ నుంచే తీసిదొబ్బాలి. దగ్గుపాటి ప్రశాంత్ పార్టీ నుంచే తీసేయాలి. ఎందుకన్నా? ఎందుకంటే ఎన్టీఆర్ వాళ్ళ ఫ్యామిలీ పార్టీదే ఎన్టీఆరే మెయిన్. టీడీపీ పార్టీకి ఓనరే ఎవరు? ఎన్టీఆర్. స్థాపించనే వాళ్ళ తాత. తాత దగ్గర నుంచి వారసుడేగా. వాళ్ళ వారసుడిని ఫ్యామిలీనే తిట్టడం పద్ధతి కాదు కదా.